ఒక మనిషిని తిట్టాలి అంటే వాళ్ళ ప్రవర్తన బాగలేకపోతేనో, వాళ్ళ క్రియలు బాగలేకపోతేనో, వాళ్ళ బుద్ధి, వాళ్ళ మాటలు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ ప్రవర్తన బాగలేకపోతే తిడతారు, బ్యాడ్ కామెంట్లు పెడతారు. వాళ్ళు చేసే వీడియోలు అసభ్యకరమంగా ఉంటే, వాళ్ళది గలీజ్గా ఉంటే చూసే వాళ్ళకి ఎబ్బే ఏంట్రా అనేటట్టు వీడియోలు తీస్తే తిట్టాలి. మంచి వీడియోలకు చేసే వాళ్ళని కూడా తిడుతున్నారు మీరు, బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. మరి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? తిట్టాలి అంటే ఆ తిట్టే దానికి అర్హత ఉంటేనే తిట్టాలి. ఇప్పుడు ఒకవేళ అటు చూపించినప్పుడు మిగతా మొత్తం 3 వేళ్ళు మనకెళ్ళి చూపిస్తున్నాయి కదా. మనం కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వాళ్ళని వేలెత్తు చూపించాలి కదా. ఎదుటి వాళ్ళని మాట అనేటప్పుడు మనమెంత నీతిగా ఉంటున్నామో అనేది ఆలోచించుకోవాలి కదా. మనము తప్పుడు వాళ్ళమైతేనే ఎదుటి వాళ్ళని తప్పుగా ఆలోచిస్తాం. తప్పుడు పనులు చేస్తే తిట్టొచ్చు, తప్పు లేదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ క్రియలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ వేషధారణ, వాళ్ళ ప్రవర్తన బ్యాడ్గా చేయడం, గలీజ్గా చేయడం తిట్టొచ్చు. ఇదేం రోగం, ఇదేం పద్ధతి, ఇదేందా అలా తిట్టొచ్చు, తప్పులేదు. మంచిగా చేసే వీడియోలను కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి. ఇది కరెక్టేనా? మీరు ఒక్కసారి ఆలోచించండి.